మన ప్రభుత్వం కరెన్సీని ఎక్కువగా ప్రింట్ చేసి మన దేశంలోని ప్రతి ఒక్కరికి పనిచేస్తే పేదరికం పోతుంది అనే డౌట్ చాలా మందికి వచ్చే ఉంటుంది. కానీ ప్రాక్టికల్గా అది సాధ్యం కాదు. దానికి కారణం ఏంటి? ఇలాగా ఆలోచించి ఒక దేశం కరెన్సీని ప్రింట్ చేస్తే ఆ దేశ పరిస్థితి ఏమైందో చివరిలో చెప్తాను. పూర్తి వీడియోను చూడండి. హాయ్, నా పేరు లిబ్నా అక్వరం. ఈ వీడియోలోకి మీకు స్వాగతం. ఉదాహరణకు మన ప్రభుత్వం అందరికీ ₹1,00,00,000 కరెన్సీ ఇచ్చింది అనుకోండి. ఇప్పుడు అందరూ కోటీశ్వర్లే. అందరూ అన్ని డబ్బులను దాచుకోరు, ఏదో ఒక వస్తువును కొంటారు. సపోజ్ ₹1,00,000 విలువ చేసే బైక్ కొనడానికి వెళ్ళారు అనుకోండి. కానీ అక్కడ 10 బైక్స్ మాత్రమే ఉన్నాయి. కానీ కొనడానికి 20 మంది వచ్చారు. దీంతో షాప్ ఓనర్ ప్రతి బైక్ ప్రైజ్ను 2 లక్షలకు పెంచాడు. అయినా 15 మంది ఉన్నారు. మళ్ళీ ఇంకోసారి 3 లక్షలకు పెంచాడు. ఈసారి 10 మంది మిగిలారు. షాప్ ఓనర్ ఆ 10 బైక్స్ అమ్మేస్తాడు. ఇప్పుడు గవర్నమెంట్ ఎక్కువ కరెన్సీ ప్రింట్ చేయకుండా ₹1,00,000 ఉన్న బైక్ ఇప్పుడు గవర్నమెంట్ కరెన్సీ ప్రింట్ చేసిన తర్వాత 3 లక్షలు అయ్యింది. ఇక్కడ ఆ వస్తువు రేట్ పెరగడంతో పాటు కరెన్సీ వాల్యూ తగ్గిపోయింది. ఇక్కడ ₹1,00,000 విలువ 200% తగ్గింది. ఇది ప్రతి వస్తువుకు జరుగుతుంది. టీవీ, ఫ్రిడ్జ్, టీ, పెన్, బుక్, ఇలా ప్రతి వస్తువు రేట్ అనేది పెరిగిపోతుంది. దీన్నే ఇన్ఫ్లేషన్ అని అంటారు. ఇది డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది. కరెన్సీ ఎక్కువగా ఉంటే డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ తగ్గ సప్లై ఉంటే నో ప్రాబ్లం. కానీ సప్లై అనేది డిమాండ్కు తగ్గ లేకపోతే వస్తువుల రేట్లు పెరిగిపోతాయి. ఇప్పుడు ₹100కు 10 వస్తువులు వస్తే కరెన్సీని ఎక్కువగా ప్రింట్ చేసిన తర్వాత అదే 10 వస్తువులు ఈసారి ₹1,000కి వస్తాయి. మళ్ళీ కరెన్సీ ఎక్కువైతే ₹10,000 కూడా అదే 10 వస్తువులు వస్తాయి. ఇలా కరెన్సీ పెరుగుతుంది కానీ వాల్యూ తగ్గుతూ పోతుంది. మనకు అదే 10 వస్తువులు వస్తాయి. ఇదే జింబాబ్వే దేశంలో జరిగింది. 1980 వరకు జింబాబ్వే దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేవారు. ఆ టైంలో వాళ్ళలో కొంతమంది అక్కడే స్థిరపడిపోయారు. వాళ్ళ దగ్గరే ఎక్కువ భూములు ఉండేవి. అలాగే వ్యవసాయం కూడా వాళ్ళకే బాగా వచ్చు. కానీ తర్వాత జింబాబ్వే గవర్నమెంట్ తెల్లవాళ్ళ దగ్గర ఉన్న భూములను తమ జాతి వాళ్ళకు ఇచ్చేసింది. కానీ వాళ్ళకేమో వ్యవసాయం అంతగా రాదు. దీనివల్ల ఫుడ్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోయింది. డిమాండ్కి తగ్గ సప్లై లేకపోవడం వల్ల వస్తువుల రేట్లు అనేవి విపరీతంగా పెరిగిపోయాయి. అందుకు జింబాబ్వే గవర్నమెంట్ వీటికి సొల్యూషన్గా ఎక్కువ కరెన్సీని ప్రింట్ చేయడం మొదలుపెట్టింది. ఇలా కరెన్సీ అనేది ఎక్కువ అవ్వడం వల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతూ పోయింది. ఎంత అంటే ప్రతి 24 గంటలకు ఒకసారి వస్తువుల రేట్లు పెరిగేంతగా. ప్రస్తుతం మన దేశంలో ఇన్ఫ్లేషన్ రేట్ 4.83%. కానీ అదే జింబాబ్వే ఇన్ఫ్లేషన్ 2008 సంవత్సరానికి 89.7 సెక్స్టిలియన్ పెరిగిపోయింది. దాన్ని కంట్రోల్ చేయడానికి మిలియన్, బిలియన్, ట్రిలియన్ డాలర్ నోట్లను ఆ గవర్నమెంట్ ప్రింట్ చేసింది. అందుకే ప్రభుత్వాలు ప్రొడక్షన్ అలాగే డిమాండ్కు తగ్గ సప్లై పెంచడానికి ట్రై చేస్తాయి. అలాగే ఇంపోర్ట్స్ను తగ్గించి ఎక్స్పోర్ట్స్ను పెంచడానికి ట్రై చేస్తాయి. అప్పుడే ఆర్థిక వ్యవస్థ స్టేబుల్గా ఉంటుంది. అంతేకాని కరెన్సీని ఎక్కువగా ప్రింట్ చేయవు. ఈ వీడియో నచ్చితే ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.